ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే నాకు ఒక 2004 సంవత్సరం ఆదికొచ్చింది. ఆ 2004 సంవత్సరంలో నేను 2003లో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చాను. మాకంటే సీనియర్, అప్పుడు మేము వామపక్ష రాజకీయాల్లో ఉన్నాం. ఇక్కడ మా ఎమ్మెల్యే మస్కు నరసింహ ఉండే. ఇక్కడ రాచల్లూరు, రావిరాల, ఆరుట్ల, మంచాల, ఈ పొర్లగడ్డ తండ, ఈ గ్రామాలన్నీ తిరిగినటువంటి నేపథ్యం ఉంది. అవన్నీ చూస్తుంటే ఈ ప్రాంతానికి వచ్చినాక అప్పుడు నేను అనుకుంటా ఈ మహేశ్వరం కూడా ఇబ్రాహీంపట్నంలో ఉంది. అవును, 2004లో ఇబ్రాహీంపట్నంలో ఉంది. ఆ రోజు ఒకటి గుర్తొచ్చింది. చాలా సంతోషం, మీ అందరినీ ఈ సందర్భంగా ఈ వేదికలో కలుస్తానంటే చాలా సంతోషం. సోదరులారా, ఇంతకు ముందు మన చిరంజీవి సారు విషయం అన్ని చెప్పాడు కూలంకషంగా. నేను చెప్పేది ఏంటంటే సమయం కూడా లేదు కాబట్టి నేను 2 విషయాలు చెప్తాను. విశారదన్ మహారాజ్ సార్, అటుపక్క నుంచి చిరంజీవి సార్, బాలరాజ్ గౌడ్ అన్న, ఇలా 2029 దాకా ఇలానే కలిసి ఉంటాం. అందరం కలిసి ఉంటాం. ఖచ్చితంగా ఇక్కడ జరిగిన విషయాలన్నీ మీరు గ్రామ పంచాయతీల కాడికి తీసుకుపోయి మీ ఛాయకోట్ల కాడ మీ ఊర్లలో చర్చ చేస్తేనే మనకు లాభం. ఇట్లా వచ్చి పోయి ఇట్లనే ఉంటాం ఇట్లనే వింటాం అంటే ఏమి లాభం జరగదు. ఆ విధంగా పోతేనే మనకు ఏమన్నా లాభం జరుగుతుంది. మనం అనుకున్నటువంటి రాజ్యాధికారాన్ని సాధిస్తాం. ఇంకా ఒక విషయానికి వస్తే, ఈ రాష్ట్రంలో ఈ తెలుగు నేలలో జరుగుతున్న విషయాలు మీరు గమనించే ఉంటారు. ఒకరు బీసీ సంఘం పెట్టుకొని వారు కూడా నరేంద్ర మోడీ దగ్గర ఊడిగం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొకరు సరే దళిత సంఘం వచ్చు, ఎంఆర్పిఎస్ కావచ్చు, వారు కూడా అక్కడే. ఇక్కడ ఒకటి గమనించాలి మనం, సామాజిక చైతన్యం వేరు, రాజకీయ చైతన్యం వేరు. సోదరులారా, రాజకీయ చైతన్యం అంటే విశారదన్ మహారాజు ఓటు గురించి చెప్పారు. అట్లనే చిరంజీవి సార్ కూడా అంతకుముందు బీసీ సంఘాలు, స్కాలర్షిప్లు, మెస్ బిల్లులు, నిరంతర స్టేట్మెంట్లు దాదాపు 40 సంవత్సరాల నుంచి నేను చూస్తూనే ఉన్నా. చిరంజీవి సార్ వచ్చినాక సేమ్ విశారదన్ అన్న మహారాజు లాగా ఓటు ఇంపార్టెంట్, రాజ్యాధికారం ఇంపార్టెంట్ అని బీసీలను కదిలించినటువంటి చర్చ జరిగింది. మేము అనుకుంటున్నాం అందరం కలిసి ఒక మెట్టు ఎక్కాం. అంతకంటే ముందు విశారదన్న పాదయాత్రతో సమాజాన్ని మొత్తం కదిలించాడు. ఆయన కృషి చాలా గొప్పది, 100%. ఈరోజు బహుజన వాతావరణం, మన ఓటు మనం వేసుకోవాలి. కాస్త నియోజకవర్గాలలో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వాళ్ళు ఒక 2000, 3000 ఓట్లు పడుతున్నాయంటే దాని కృషి మీరు పోయిన ఎలక్షన్ చూసినా, అంతకుముందు ఎలక్షన్ చూసినా ఆ క్రెడిట్ విశారద మహారాజాకి దక్కుతుంది 100%. నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఈ తెలుగు నేల రాజకీయాలు నేను సీరియస్ గా అధ్యయనం చేస్తున్న వాడిని. అంతేకాకుండా ఒక్కొక్క విషయం చెప్పాలి. అదే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మహత్తరమైన తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. నిటారుగా నిలబడి ఆర్ట్స్ కాలేజ్ ముందల ఈ తెలంగాణ వస్తే ఏమవుతుంది, ఈ తెలంగాణ వస్తే దొరల చేతులకు ఎట్లా పోతుంది విడమర్చి అందరికీ అర్థమయ్యే పద్ధతిలో చెప్పాడు. నిజంగా అదే జరిగిందా? జరగలేదా? జరగలేదా? మహత్తరమైన ఉద్యమం జరుగుతుంది. ఒక పక్కన కాల్పులు, ఏమన్నా మాట్లాడితే పోరాటాలు రాళ్ళేసి కొట్టే పరిస్థితి ఉంది ఆ రోజు. అయినా ఎవరికి భయపడలే. కానీ ఆ రోజు అదే మాట చెప్పాడు, ఈ రోజు కూడా అదే మాటలు. మనమందరం 2028 ఎలక్షన్ లో విశారదన్న బాటలో, చిరంజీవి సార్ బాటలో కలిసి ఒక తెలుగు నేలలో ఒక రాజ్యాధికారాన్ని సాధించుకోవాలి. అట్లా సాధించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ భారతదేశంలో. సాధించుకోలేకుండా చిన్న చిన్న కులాలు కలిసి భారతదేశ పార్లమెంట్ లో ఉన్నాయి. 2-3 సీట్లతో పొత్తులు పెట్టుకొని ముఖ్యమంత్రులైన వాళ్ళు ఉన్నారు, రాజ్యసభకు పోయిన వాళ్ళు ఉన్నారు. మనం ఖచ్చితంగా కలిసి ఉండాలి. ఇంకా మన సోదరులు ఎవరన్నా వేరే పార్టీల కాడ ఉంటే ఇక్కడ ఉన్న విషయాలు విని విడమర్చి ఓపికతో చెప్పి వాళ్ళని కూడా పట్టుకొచ్చుకోవాలి. వాళ్ళు కూడా మన సోదరులే, ఏమీ బాధపడవద్దు. ఖచ్చితంగా మనం ఆ ప్రయత్నం ఆ దారిలో పోతేనే మనకు పరిష్కారం దొరుకుతుంది. ఖచ్చితంగా మనకు మీ అందరినీ కోరేది ఏంటంటే, మేము కూడా 42% రిజర్వేషన్ల కోసం తిరుగుతున్నాం. ఆ 42% రిజర్వేషన్లు ఎట్లొస్తాయని చిరంజీవి సార్ చెప్పారు. ఈ 42% కాంగ్రెస్ బీజేపీ ఏమి ఇవ్వదు. ఆ క్లారిటీ కూడా మాకున్నది. దానికోసం మేమేం చేయాలో కూడా తెలుసు.
దానికోసం రాజకీయ పరిష్కారమే, రాజ్యాధికారమే పరిష్కారం. తమిళనాడు మాదిరిగా రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పెట్టుకోవాలి. మీ మద్దతు, మా మద్దతు, అందరి మద్దతు తీసుకొని ఖచ్చితంగా 2029లో రాజ్యాధికారం తీసుకొని 42% రిజర్వేషన్లు సాధిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ గ్రామాలకు వెళ్ళి చెప్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి సామాజిక ఉద్యమం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న.